పార్టీ. నిన్న ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుందంటే కేటీఆర్ను పట్టుకొని అరే రవిడి సన్నాసి ఎదవా గోడముదోడా అని చెప్పి కేటీఆర్ని తిడుతున్నావమ్మ నువ్వు. ఏ హక్కుతోటి తిడుతున్నావు కేటీఆర్ను? అరే పోరా రారా పోరా అని చెప్పి తిడుతున్నావు. ఏ అధికారం తోటి తిడుతున్నావమ్మ నువ్వు? ఎక్కడో మీటింగ్ వెళ్ళినట్ట సీఎంని తిట్టిండట కేటీఆర్. అది ఎప్పుడో జరిగితే నువ్వు నిన్న మొన్న తిడతావు కేటీఆర్ని పట్టుకొని. ఒక ఇలువ లేదా ఒక సీఎం కొడుకంటే? మాజీ సీఎం వాళ్ళు కష్టపడింది తెలంగాణ వచ్చిన అదమ్మా, కష్టపడింది తెలంగాణ వచ్చినవా? వరే సువర్లు అని మాట్లాడతాను నవ్వులు. నీకు ఏమైనా తెలివి ఉందా? నీకు ఏమైనా సభ్యత సంస్కారం ఉందా? నువ్వు అసలు ఆడదానమేనా కేటీఆర్ పట్టుకొని అలా తిట్టడానికి? నీకు ఎక్కడిదంత దమ్ము? మీకే తెలివి ఉంది అనుకుంటున్నావా? మీకే అధికారం ఉంది అనుకుంటున్నావా? మా మహిళలలో కూడా తెలివి కల్లోళ్ళు ఉండరు. కానీ ఎందుకంటే వద్దు, అసలు ఒక్కొద్దు కాలు కడుకొద్దని మీరు వరితే మేము వరొద్దని వరుతున్నాం. ఒక్కొక్కడికి ఒక తీరులో మాట్లాడుతుండు. ఏ మాటలు మాట్లాడుతున్నారు? సంస్కారం నేర్చుకోరు సమాజంలో. ఇలా మీరు అధికారంలో ఉన్నారనా? ఎప్పటికీ కూడా అధికారంగా మనకు అధికారం శాశ్వతం కాదు, 5 ఏళ్ళదే. కానీ పగలు ప్రతీకారాలు వద్దు. నువ్వు కేటీఆర్ పట్టుకొని అలా తిట్టుడు మాత్రం చాలా తప్పు, చాలా రాంగు. అంతకు డబల్ తిడతాం మేము. ఇంకోసారి నీ నోట ఇంటే నీ పేరు నాకు రాదమ్మా. నిన్ను చూసి నేను ఏం భయపడను, నీ తోటి నాకు కూడా ఏం కాదు. కానీ నేను మాట మాట్లాడే ముందు ఏమండి అని మాట్లాడాలి. కేటీఆర్ పట్టుకొని తిట్టేంత అధికారం నీకు లేదు. తెలంగాణ ఉద్యమం వాళ్ళు ఉద్యమం తండ్రి కొడుకులు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చి ప్రజలను 15 ఏళ్ళు 14 ఏళ్ళు పబ్లిక్ ను వాళ్ళు ఇవాళ సేవ చేసిన వాళ్ళు తండ్రి కొడుకులను ఎంత పడితే అంతే ఆడవాళ్ళు మూవాళ్ళు మీరు ఏం చేసినని అన్ని చేసినది టీఆర్ఎస్ పార్టీ అయితే ఏం చేయని వాళ్ళు మీరు బాగా నేర్చుకోని మాటలు ఇప్పటి నుంచి అని చెప్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.